హలో అండ్ వెల్కమ్ టు రాథోడ్ సైన్స్ అకాడమీ. ఈరోజు ఇక్కడ హైదరాబాద్ ఎడిషన్ ఆఫ్ హిందూ తీసుకున్నాను అండ్ దిస్ ద ఫ్రంట్ పేజ్ అనమాట. ఈ ఫ్రంట్ పేజ్లో మనకి ఒక 2 ఆర్టికల్స్ చాలా ఇంపార్టెంట్గా కనిపిస్తున్నాయి. ఇవేంటంటే ఇండియాస్ ఆయిల్ ఇంపోర్ట్స్ ఫ్రమ్ రష్యా హిట్ 38 month లో అని ఇచ్చారు. సో ఇక్కడ మనం టైటిల్ చూసుకున్నట్లయితే ఆయిల్ ఇంపోర్ట్స్ అని అంటున్నారు కాబట్టి మనకి ఇండియాలో ఉన్న ఆయిల్ రిజర్వ్స్ ఏంటో ఒకసారి చూసుకోండి. అండ్ ఆయిల్ రిజర్వ్స్ గురించి కూడా వాళ్ళు ఒక 4 to 5 ఇచ్చేసి అరేంజ్ దెమ్ ఇన్ డిక్రీజింగ్ ఆర్డర్ ఆర్ ఇంక్రీజింగ్ ఆర్డర్, అంటే అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ అని అడుగుతారు. కాబట్టి ఆయిల్ రిజర్వ్స్ ఎక్కడున్నాయో ఇండియాలో మ్యాప్ వేసుకొని పాయింట్అవుట్ చేయండి. అండ్ ఎక్కువ అమౌంట్ ఆఫ్ ఆయిల్ ఎక్కడి నుంచి ప్రొడ్యూస్ చేస్తున్నామని చెప్పి 1, 2, 3 నెంబర్స్ అయితే వేసి పెట్టుకోండి. ఇట్ ఇస్ వన్ పాసిబుల్ ఛాన్స్ ఆఫ్ గెటింగ్ క్వశ్చన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ఆర్టికల్లో ఏం చెప్పారంటే 2024 డిసెంబర్తో కంపేర్ చేస్తే 2025 డిసెంబర్లో మనం ఏ కంట్రీస్ నుంచి అయితే ఆయిల్ తెచ్చుకుంటున్నామో వాటిని ఇంక్రీజ్ చేసాము, సప్లై చైన్స్ డైవర్సిఫికేషన్ చేసామని చెప్పారు. సో 2024లో 16 కంట్రీస్ నుంచి మనం ఆయిల్ తెచ్చుకుంటే ఇప్పుడు ఈసారి మాత్రం 19 కంట్రీస్ నుంచి ఆయిల్ తెచ్చుకుంటున్నామని చెప్పారనమాట. సో ఈ 19 కంట్రీస్ గుర్తుపెట్టుకోవడం కష్టమే, బట్ అట్లీస్ట్ ఆ కంట్రీస్ ఏంటో చూడండి. సరే అట్లాస్ ఓపెన్ చేసి ఆ కంట్రీస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏవి నియరెస్ట్, ఏవి దూరంగా ఉన్నాయి అవి చూసుకున్నట్లయితే అట్లీస్ట్ ఆ కంట్రీస్ మీకు క్వశ్చన్ కనిపిస్తే మీరు అది ఐడెంటిఫై చేస్తే సరిపోతుంది అనమాట. అదే సెకండ్ ఏరియా అనమాట. అండ్ నెక్స్ట్ వన్ థర్డ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ మీరు ఏం అడగొచ్చు అంటే వెనెజులా నుంచి ఆయిల్ సంబంధించి వెనెజులా గురించి క్వశ్చన్ రావచ్చు, వెనెజులా మ్యాప్ గురించి క్వశ్చన్ రావచ్చు. సో ఒక్కసారి క్లియర్గా చూసుకున్నాను, ఎందుకంటే పొలిటికల్ ఇన్స్టెబిలిటీ వెనెజులా ఉంది అండ్ ఎస్పెషల్ ప్రెసిడెంట్ కూడా తీసుకెళ్ళిపోయారు కదా యూఎస్. అది చిన్న విషయం కాదు, చాలా పెద్ద విషయం. కాబట్టి దాని యొక్క మ్యాప్ గురించి క్వశ్చన్ వచ్చే ఛాన్స్ అయితే ఉందండి. 3 ఏరియాస్ అస్సలు మర్చిపోద్దు. అండ్ ఇన్ కేస్ క్వశ్చన్ వస్తే మేడం అప్పుడు చెప్పింది అప్పుడు చేసుంటే అయిపోయేది అని చెప్పి రిగ్రెట్ ఫీల్ అవ్వకండి, ఓకే. సో ఈ ఆర్టికల్ చూసుకున్నట్లయితే మనకి ఈ మంత్ ఆఫ్ డిసెంబర్ 2025లో చాలా తక్కువ ఆయిల్ అయితే ఇంపోర్ట్ చేసుకున్నాము. అసలు ఇంపోర్ట్స్ తక్కువ చేయడానికి మేజర్ రీజన్స్ ఏంటంటే రష్యన్ శాంక్షన్ యాక్ట్ అనే భయము, అండ్ దాంతోపాటు ఇండియా యూఎస్ ట్రేడ్ డీల్ రీసెంట్గా జరిగింది కదా, ఆ ట్రేడ్ డీల్లో 50% నుంచి 18%కి తగ్గించారు. అందులో క్లియర్గా చెప్పారు ఏంటంటే రష్యా నుంచి ఆయిల్ ఇంపోర్ట్స్ తగ్గించుకుంటాము అని చెప్పి, అందుకని ఆయిల్ ఇంపోర్ట్స్ తగ్గాయి. సో ఇక్కడ నుంచి మనం ఆర్టికల్ చూసినట్లయితే ఆర్టికల్లో కొన్ని ప్రాబ్లమ్స్ని రైజ్ చేశారు. ఆ ప్రాబ్లమ్స్ ఏంటంటే సరే ఇప్పుడు మనం రష్యా నుంచి ఆయిల్ ఇంపోర్ట్స్ తగ్గించాము, మనం వేరే కంట్రీస్ నుంచి ఆయిల్ తెచ్చుకుంటున్నాం కదా, ఇప్పుడు యుఎస్ నుంచి అలాగే వెనెజులా నుంచి ఆయిల్ని ఎక్కువ ఇంపోర్ట్ చేసుకుంటాము అని చెప్పారు. కానీ ప్రాబ్లమ్స్ వచ్చేసరికి ఆ కంట్రీస్ మనకు దగ్గరేం లేవు, చాలా దూరం. వెస్ట్ ఏషియా నుంచి మనం ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటే ట్రాన్స్పోర్టేషన్కి ఒక్క బ్యారెల్కి $1 మాత్రమే ఖర్చు అవుతుంది. కానీ మనం యుఎస్ ఆర్ వెనిజులా నుంచి తెచ్చుకోవాలంటే ఒక్క బ్యారెల్కి $4.5 అనేది ఖర్చు అవుతుంది అనమాట. ఫస్ట్ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ పెరుగుతుంది. ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ పెరగడం వల్ల ఓవరాల్గా పెట్రోల్ డీజిల్ ధరలు ఇండియాలో పెరగడం వల్ల ఇన్ఫ్లేషన్ అంటే ద్రవ్యోల్బలం కూడా వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి మనకి ట్రావెలింగ్ టైం కూడా పెరుగుతుంది అనమాట దూరం నుంచి ఇంపోర్ట్ చేసుకుంటే. ఇన్ కేస్ మనకి ఆ రోజు టైంకి రాలేదు అంటే అఫ్కోర్స్ మన ఎనర్జీ సెక్యూరిటీ మీద ఇంపాక్ట్ ఉంటుంది. అండ్ అంతేకాదు వెనిజులా నుంచి తెచ్చుకునే ఆయిల్ చాలా థిక్గా ఫ్లూయిడ్గా మందంగా ఉంటుంది. కాబట్టి మన ఆయిల్ రిఫైనరీస్లో ఈజీగా మనం క్లియర్ చేయలేము వాటిని. అండ్ అలాగే యాసిడ్ కంటెంట్, సల్ఫర్ కంటెంట్ కూడా ఎక్కువ ఉంటుంది. కాబట్టి వాటిని క్లీన్ చేసే అంత టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ ఇండియా దగ్గర లేదు అని కూడా కొంతమంది ఆయిల్ రిఫైనరీస్ అయితే వాయిస్ అయితే రేస్ చేస్తున్నారు. అదంతా ఇక్కడ ఈ ఆర్టికల్లో చెప్పారనమాట, ఓకే. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇక్కడ సూసైడ్ అటాక్ ఎట్ షియా మాస్క్ కిల్స్ 31 పాకిస్తాన్లో నిన్న ఫ్రైడే కాబట్టి నార్మల్గా ఫ్రైడే ఇంపార్టెంట్గా ప్రతి ఒక్క ముస్లిమ్స్ మెన్ అయితే మన మాస్క్ అయితే వెళ్తారు కదా, సో అక్కడ ఒక షియా మాస్క్లో సూసైడ్ బాంబ్ అనేది పేలింది. ఫస్ట్ ఒక గన్ సౌండ్ వినిపించింది, ఆ గన్ సౌండ్ తర్వాత చాలా భారీ పేలుడు అనేది జరిగి అరౌండ్ 31 మెంబర్స్ అయితే చనిపోయారు అక్కడికక్కడ. అలాగే 169, 170 మెంబర్స్కి ఇంకా గాయాలు అయ్యాయి. ఇంకా చాలా మంది చనిపోయే అవకాశం, సీరియస్ కండిషన్లో ఉన్నారని చెప్పి ఆర్టికల్ చెప్తుంది అనమాట. సో అసలు పాకిస్తాన్లో ఇలాంటి ఇష్యూస్ జరగడానికి రీజన్ ఏంటి? అండ్ 2008 నుంచి జరిగిన అటాక్స్లో ఇది చాలా పెద్ద అటాక్ అనమాట. సో మేజర్ రీజన్ వచ్చేసి బలూచిస్తాన్లో ఉన్న టెర్రర్ అవుట్ఫిట్స్ ఇలాంటి టెర్రర్ థింగ్స్కి వాళ్ళు ప్లాన్ చేస్తూ ఉంటారనమాట. ఆ గ్రూప్స్ ఏంటంటే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ, బలూచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్,
అలాంటి టెర్రర్ అవుట్ఫిట్స్, ఇలాంటి బాంబులు అనేవి, దాడులు అనేవి చేస్తూ ఉంటారు. సో అసలు రీజన్ ఏంటంటే ఈ బలూచిస్తాన్ అనేది పాకిస్తాన్లో ఒక పెద్ద ప్రావిన్స్ అనమాట. దీన్ని ఫోర్స్ఫుల్గా 1948 అంటే 1947లో పాకిస్తాన్కి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత, అంటే పాకిస్తాన్ ఇండిపెండెన్స్ అంటే మన ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చాకంటే ఒక రోజు ముందు వచ్చిందనమాట. సో దాని గురించి స్టోరీ అంతా మీరు మోడర్న్ హిస్టరీలో చదువుకుంటారు, ఎందుకు పాకిస్తాన్కి ఒక రోజు ముందు వచ్చింది, ఇది ఇండియా నుంచి డివైడ్ అయిందే కదా అని చెప్పి. సో ఏంటంటే మౌంట్ బ్యాటన్ ఒకటేసారి అక్కడ ఇక్కడ జెండా ఎగరేయలేడని చెప్పి ఒక రోజు అక్కడ ఎగరేస్తాడు, తర్వాత ఒక రోజు ఇక్కడ ఎగరేస్తాడు అనమాట. సో అంతే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏమైంది అంటే ఈ బలూచిస్తాన్ని 1948లో వాళ్ళు అక్రమంగా ఆక్యుపై చేశారనమాట. అప్పటి నుంచి వాళ్ళు ఫ్రీడమ్ కోసం, లిబరేషన్ కోసం వాళ్ళు ఫైటింగ్ అనేది చేస్తూ ఉన్నారనమాట. సో దీనివల్ల ఏంటంటే ఇలాంటి ఇంపాక్ట్ జరగడం వల్ల ఇండియా మీద కూడా చాలా ఇంపాక్ట్ అనేది ఉండడం జరుగుతుంది. అండ్ ఆఫ్ఘనిస్తాన్ ఇండియా రిలేషన్స్ పైన, ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ రిలేషన్స్ పైన కూడా ఇంపాక్ట్ అనేది ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ మనం ఇదే పేజ్లో అంత ఇంపార్టెంట్ ఆర్టికల్స్ లేవు, జస్ట్ హైదరాబాద్ పేజ్లో కొన్ని ఆర్టికల్స్ అయితే కనిపించాయి. సో ఇక్కడ ఒక ఆర్టికల్ చూసుకున్నట్లయితే డెవలప్మెంట్ ఆఫ్ వన్ తెలంగాణ టూరిజం ప్రాజెక్ట్ అండర్ ప్రసాద్ స్కీమ్. సో ఈసారి ప్రసాద్ స్కీమ్ చాలా చాలా న్యూస్లో ఉందండి. ఒక్కసారి చూడండి, ప్రసాద్ స్కీమ్ యొక్క ఫుల్ ఫామ్ చూసుకున్నట్లయితే పిల్గ్రిమేజ్ రెజ్యువినేషన్ అండ్ స్పిరిచువల్ హెరిటేజ్ ఆగ్మెంటేషన్ డ్రైవ్ స్కీమ్ అన్నమాట. ఈ స్కీమ్ ద్వారా మనం ఏం చేస్తున్నామంటే ఇంపార్టెంట్ పిల్గ్రిమేజ్ దేవస్థానాలని మనం డెవలప్ చేసి అక్కడ టూరిజంని మనం ఇంప్రూవ్ చేస్తున్నాం అనమాట. అదే ఈ ప్రసాద్ స్కీమ్. ఎస్పెషల్లీ తెలంగాణ స్టేట్లో 4 ఇంపార్టెంట్ ఏరియాస్లో ఈ ప్రసాద్ స్కీమ్ కింద డెవలప్మెంట్ అనేది చేస్తున్నారు. ఆ 4 ఇంపార్టెంట్ టెంపుల్స్ ఏంటంటే, ఫస్ట్ వచ్చేసి జోగులాంబా దేవి టెంపుల్ అలాంపూర్లో ఉంటుంది. దానికి ఎంత అమౌంట్ అనేది ఇచ్చారని చెప్పారు, బట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే జోగులాంబా దేవి టెంపుల్కి ప్రసాద్ స్కీమ్ కింద ఫండ్స్ వస్తున్నాయి, దానివల్ల డెవలప్మెంట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి రుద్రేశ్వర టెంపుల్, రామప్ప టెంపుల్, దానికి రీసెంట్గా యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ లిస్ట్లో కూడా పెట్టారు. ఆ టెంపుల్ దగ్గర డెవలప్మెంట్ జరుగుతుంది. అండ్ అంతేకాకుండా కొత్తగూడెం, భద్రాచలం, భద్రాద్రి డిస్టిక్లో భద్రాచలం టెంపుల్ కూడా డెవలప్మెంట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి రేణుకా ఎల్లమ్మ టెంపుల్ అనమాట. సో అలా 4 టెంపుల్స్ తీసుకొని ప్రసాద్ స్కీమ్ కింద డెవలప్మెంట్ అనేది చేయడం వల్ల పిల్గ్రిమేజ్ టూరిజంని ఇండియాలో డెవలప్మెంట్ చేయడానికి ట్రై చేస్తున్నారని చెప్పి ఆర్టికల్ చెప్పింది. ఓకే, నెక్స్ట్ వేరే ఆర్టికల్స్ చూసుకున్నట్లయితే అసలు యాక్చువల్లీ పేపర్లో మొత్తం నాకు యాడ్సే కనిపిస్తున్నాయి అండ్ సగం పేపర్ మొత్తం యాడ్సే అండి. ఐ డోంట్ నో వై ఇట్ ఈస్ హ్యాపెనింగ్. మరి ఇంత కమర్షియల్ అవుతారని అసలు అనుకోలా. సో సీ హియర్ నెక్స్ట్ ఆర్టికల్ చాలా ఇంపార్టెంట్. ఇదేంటంటే వి హబ్ లాంచెస్ ప్రోగ్రామ్ టు బ్రిడ్జ్ ఎడ్యుకేషన్ ఎంప్లాయబిలిటీ గ్యాప్. ఈ వి హబ్ అంటే ఏంటంటే ఉమెన్ ఎంటర్ప్రినర్స్ హబ్ అనమాట. ఈ ఉమెన్ ఎంటర్ప్రినర్స్ హబ్ అనేది హైదరాబాద్లో స్టార్ట్ చేయడం జరిగింది. ఇది ఒక స్టేట్ లెడ్ నోడల్ ఆర్గనైజేషన్ ఫర్ ఉమెన్ ఎంటర్ప్రినర్స్. సో ఇక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఉమెన్ చదువుకున్నప్పటికీ కూడా ఎంప్లాయ్మెంట్, జాబ్స్ చేసే విషయంలో చాలా గ్యాప్ అనేది ఉంటుంది. ఈ ఉమెన్ ఎడ్యుకేషన్కి అండ్ ఎంప్లాయ్మెంట్ గ్యాప్ ఉన్నది ఏదైతే ఉందో దాన్ని తగ్గించడానికి తీసుకొచ్చిన ప్రోగ్రామే ఈ వి హబ్ అనమాట. సో ఇది ఏం చేస్తుంది అంటే ఉమెన్ యొక్క రెడీనెస్, ఉమెన్ యొక్క స్కిల్స్, ఎంప్లాయబిలిటీ, కెరియర్ పాత్వేస్ అవన్నిటి గురించి గైడెన్స్ అనేది ఇక్కడ ఇస్తుంది అనమాట. సో ఈ హబ్లో వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే స్టూడెంట్స్ని, ఉమెన్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, కంప్లీట్ చేశారో వాళ్ళ గ్రాడ్యుయేషన్, వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని ఇండస్ట్రీస్తో ఎక్స్పోజర్లో ఇంటిగ్రేట్ చేసి వాళ్ళకి కొంచెం మెంటర్షిప్ గైడెన్స్ అనేది ఇచ్చి, అలాగే వాళ్ళకి ఏమైనా స్కిల్ గ్యాప్ ఉంటే ఆ స్కిల్ బేస్డ్ లెర్నింగ్ అనేది ఇచ్చేసి వాళ్ళకి ఓవరాల్గా ఎంప్లాయ్మెంట్ రావడానికి కావాల్సిన డైరెక్టివ్స్ అన్ని వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఇది ఒక ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్. మన ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి రాసినప్పుడు వి హబ్ గురించి రాసుకుంటే బాగుంటుంది, తెలంగాణ స్టేట్ ఎగ్జాంపుల్గా తీసుకొని. ఓకే, ఇవ్వండి ఇంపార్టెంట్ ఆర్టికల్స్. ఓకే, ఇక్కడ చూసుకున్నట్లయితే సీఎం స్టెప్స్ ఇన్ టు ఎన్షూర్ ట్రీట్మెంట్ ఫర్ 2-year-old లుకేమియా పేషెంట్. సో లుకేమియా అంటే సింపుల్గా చెప్పాలంటే బ్లడ్ క్యాన్సర్ అనమాట. సో క్యాన్సర్ గురించి కొంచెం చూసుకోండి. క్యాన్సర్ అంటే ఏంటి, బెనైన్ అంటే ఏంటి, మ్యాలిగ్నెన్సీ అంటే ఏంటి, ఆల్రెడీ ఇలాంటి ఆర్టికల్స్ మనం చాలా చూసాము. ఓకే, నెక్స్ట్ మనం వేరే ఆర్టికల్స్ చూసుకున్నట్లయితే మనకి బలూచిస్తాన్ గురించి చెప్పాను కదా. ఓకే, చాబహార్ పోర్ట్ గురించి చూడాలన్నమాట. సో చాబహార్ పోర్ట్ ఎక్కడ ఉంటుంది అంటే ఇరాన్లో ఉంటుంది. ఆ ఇరాన్లో ఉన్న పోర్ట్ని మనం డెవలప్మెంట్ అనేది చేస్తున్నాము. ఓకే, ఇక టైటిల్ చూసుకున్నట్లయితే $120 million ప్లెడ్జ్ టు చాబహార్ పోర్ట్ ఫుల్లీ పేడ్. మన గవర్నమెంట్ ఏం చెప్తుంది అంటే
చాబహార్ పోర్ట్ డెవలప్మెంట్కి కావాల్సిన మనీ ఎంత అంటే $120 మిలియన్ రూపీస్. ఆ డాలర్స్ ఇప్పుడు ఏంటంటే మొత్తం డెవలప్మెంట్ అవ్వక ముందే ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళకి పే చేయడం జరిగింది అని చెప్పి మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ అనేది ఇచ్చింది. సో ఇక్కడ మీరు చూడాల్సింది ఏంటంటే చాబహార్ పోర్ట్ ఏ కంట్రీలో ఉందంటే ఇరాన్లో ఉంది. అండ్ ఇండియా ఈ ప్రాజెక్ట్ డెవలప్ చేయడానికి మేజర్ రీజన్స్ ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్కి మన కనెక్టివిటీ పెంచడానికి, వెస్ట్ ఏషియన్ కంట్రీస్కి మన కనెక్టివిటీ పెంచడం, అలాగే సెంట్రల్ ఏషియన్ కంట్రీస్తో కూడా మన రిలేషన్స్ బాగుండడం. అంతేకాకుండా కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి, ఐఎంఈసి ఇండియా మిడిల్ ఈస్ట్ ఎకనామిక్ కారిడార్ అని, ఐఎన్ఎస్టీస్ ఇండియా నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ అని. సో అలా యూరోపియన్ కంట్రీస్ని సూయజ్ కెనాల్ని బైపాస్ చేయడానికి కూడా ఈ ప్రాజెక్ట్ని తీసుకురావడం జరిగిందనమాట. సో ఇండియా ఎందుకు ముందే డబ్బులు కట్టేసిందంటే ఈ పోర్ట్ ఇరాన్లో ఉంది. సో ఇరాన్లో ఏం జరుగుతుంది ప్రెసెంట్ అంటే పీపుల్ అందరూ ప్రొటెస్ట్ చేస్తున్నారు, అక్కడ ఎకనామిక్ ఇన్స్టెబిలిటీ ఉంది, అక్కడ ప్రొటెస్టర్స్ని కూడా యూఎస్ఏ సపోర్ట్ చేస్తుంది. యూఎస్ డైరెక్ట్గా ప్రొటెస్టర్స్ని మీరు గవర్నమెంట్ తీసేసేయండి, మీరు గవర్నమెంట్ రిమూవ్ చేయడానికి ట్రై చేయడం కూడా కొన్ని సజెషన్స్ అయితే ఇచ్చారు. కాబట్టి సో ఇక్కడ ఇరాన్లో యుఎస్ఏ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉందని మనకు క్లియర్గా తెలుస్తుంది. ఇరాన్ యుఎస్ఏ గురించి కొంచెం బ్యాక్గ్రౌండ్ తెలుసుకున్నట్లయితే 2015లో వాళ్ళు ఇరాన్స్ న్యూక్లియర్ డీల్ని తీసుకొచ్చారనమాట. తీసుకొచ్చారు. దాని తర్వాత ఇరాన్స్ న్యూక్లియర్ డీల్ నుంచి యుఎస్ఏ బయటకు వచ్చింది. దాని తర్వాత యుఎస్ఏ కాట్సా అనే చట్టాన్ని తీసుకొచ్చింది. కాట్సా అంటే కౌంటరింగ్ అమెరికన్ అడ్వర్సరీస్ త్రూ శాంక్షన్ యాక్ట్ అనమాట. ఈ యాక్ట్ ద్వారా ఏ కంట్రీ అయితే ఏ కంట్రీ అయితే ఇరాన్తో ట్రేడ్ చేస్తుందో ఆ కంట్రీస్ మీద శాంక్షన్స్ విధిస్తాము అని చెప్పింది. ఇప్పుడు రష్యన్ శాంక్షన్ యాక్ట్ ఎలా ఉందో ఆ టైంలో కాట్సా అలా ఉండేదన్నమాట. సో అప్పుడు ఇండియా అక్కడ ఆల్రెడీ డెవలప్మెంట్ చేసేస్తుంది, ప్రాజెక్ట్ 2014 నుంచి తీసుకురావాలనుకుంటున్నారు కాబట్టి ఇండియా భయపడింది. దాని తర్వాత ఇండియా యుఎస్ఏ టాక్స్ చేయడం వల్ల యుఎస్ఏ మనకి మినహాయింపు ఇచ్చిందనమాట. అంటే ఓకే మీరు చేసుకోండి, మేమేం శాంక్షన్స్ ఇంపోజ్ చేయమని చెప్పి. ఆ మినహాయింపు ఎప్పటి వరకు అంటే ఏప్రిల్ 2026 వరకు మాత్రమే. ఇప్పుడు మనం ఆల్రెడీ ఫిబ్రవరి 2026లో ఉన్నాం కదా. సో ఇది అయిపోయే ముందే మనం అది సెటిల్మెంట్ అంతా క్లియర్ చేస్తే ముందుగా మనకు ఎలాంటి ఇష్యూస్ రావు అనే దానితోనే ఇప్పుడు మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మొత్తం అమౌంట్ని పే చేసేసింది అని చెప్పింది అనమాట. ఓకే, సో ఇక్కడ మీరు చాబహార్ పోర్ట్ గురించి కొన్ని ఫ్యాక్ట్స్ అయితే తెలుసుకోవాలి. సో ఇక్కడ మీకు క్వశ్చన్స్ ఎలా వస్తాయంటే పోర్ట్స్ ఒక సైడ్ ఇచ్చి కంట్రీ ఇచ్చే ఛాన్స్ ఉంది, అండ్ స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్లో ఉన్న పోర్ట్స్ కంట్రీస్ గురించి వచ్చే ఛాన్స్ ఉంది, అండ్ అలాగే చాబహార్ పోర్ట్ గురించే క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. సో చాబహార్ పోర్ట్ అనేది ఇరాన్ యొక్క ఓషియానిక్ పోర్ట్ అనమాట. సో అది ఎక్కడ ఉంటుందంటే సిస్టన్ అండ్ బలూచిస్తాన్ ప్రావిన్స్లో ఉంటుంది. ఆ పోర్ట్లో మనకి మేజర్గా 2 పోర్ట్స్ ఆర్ 2 టెర్మినల్స్ ఉంటాయి. సో ఫస్ట్ వచ్చేసి షహీద్ కలాంతరి పోర్ట్, సెకండ్ వచ్చేసి షహీద్ బహెస్తి పోర్ట్ అనమాట. సో ఇండియా వచ్చి షహీద్ బహెస్తి పోర్ట్ని డెవలప్ చేస్తూ ఉంటుంది. ఓకే, సో అంతకుమించి అవసరం లేదు. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఒక ఫ్యాక్ట్ అండి. ఇక్కడ ఏం చెప్తుందంటే అడ్వైజరీస్ ఇష్యూడ్ యాజ్ ఏవియన్ ఫ్లూ ఇన్ఫెక్షన్ డిటెక్టెడ్ ఇన్ క్రో శాంపిల్స్ ఫ్రమ్ చెన్నైలో ఉన్న కాకుల్లో వాళ్ళు కొన్ని శాంపిల్స్ కలెక్ట్ చేస్తే అందులో బర్డ్ ఫ్లూ ఆర్ ఏవియన్ ఇన్ఫ్లుయెన్జా సంబంధించిన వైరస్ని వాళ్ళు కనుగొన్నారనమాట. అంటే ఈ బర్డ్స్ ఏం చేస్తాయి, కాకులు ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూ ఉంటాయి, ఎక్కడ పడితే అక్కడ వాటర్ తాగుతూ ఉంటాయి. కాబట్టి అవి వాటర్ తాగిన చోట కానీ అవి ఫుడ్ తిన్న చోట కానీ వేరే బర్డ్స్ వచ్చి అవే వాటిని షేర్ చేసుకుంటే వాటికి కూడా ఫ్లూ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ ఫ్లూ వచ్చేస్తే ఏంటంటే వాటి చచ్చిపోతాయి అనమాట. దేర్ ఇస్ నో ట్రీట్మెంట్ ఫర్ దాట్ అనమాట. కాబట్టి ఫ్లూ వచ్చిన యానిమల్స్ని జస్ట్ మెడ వచ్చేసి చంపేసి పడేస్తారనమాట, అది కంట్రోల్ చేయడానికి. కాబట్టి మన పౌల్ట్రీకి చాలా పెద్ద థ్రెట్ అనేది ఇప్పుడు ఉంది. ఎందుకంటే ఇలాంటి శాంపిల్స్ ఐడెంటిఫై చేస్తే ఈ కాకులు వచ్చేసి మన పౌల్ట్రీ దగ్గర ఆర్ఎల్స్ డక్స్ దగ్గర ఆర్ఎల్స్ వేరే బర్డ్స్తో మీట్ అవ్వడం అలా చేయడం వల్ల చాలా బర్డ్స్కి ఇలాంటి ఏవియన్ ఇన్ఫ్లుయెన్జా వచ్చే ఛాన్స్ అయితే ఉందండి. సో అందుకని మీకు క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. సో ఏవియన్ ఇన్ఫ్లుయెన్జా గురించి చూసుకున్నట్లయితే దీన్ని H5N1, H5N9 అట్లా డిఫరెంట్ స్ట్రెయిన్స్ ఆఫ్ HN వైరస్ వల్ల ఈ ఇన్ఫ్లుయెన్జా అనేది వస్తుంది అనమాట. సో ఇది చాలా ప్యాథోజెనిక్, ఈజీగా ఒక బర్డ్ నుంచి ఇంకో బర్డ్కి ట్రాన్స్మిట్ అనేది అవుతూ ఉంటుంది.
అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది మమ్మల్స్ని కూడా ఇన్ఫెక్ట్ అయితే చేస్తూ ఉంటుంది. అండ్ ఇది ఎక్కడ ఒరిజినేట్ అయిందంటే అన్నిట్లాంటి వింతవన్నీ చైనాలోనే ఒరిజినేట్ అవుతాయి. సో చైనాలో 1996లో ఒరిజినేట్ అయిందనమాట. కానీ ఇండియాలో ఫస్ట్ టైం మాత్రం 2015లో చూడడం జరిగింది. అండ్ చైనాలో ఇది ఒరిజినేట్ అయిన తర్వాత డిఫరెంట్ కంట్రీస్కి అయితే ఇది పాకడం జరిగింది. డిఫరెంట్ కంట్రీసే కాదు, కాంటినెంట్స్ కూడా ఎఫెక్ట్ అయ్యాయి. ఫర్ ఎగ్జాంపుల్ యూరోప్, ఆఫ్రికా, ఏషియా, నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, ఈవెన్ మనుషులు లేని అంటార్క్టికాలో కూడా ఈ వైరస్ అనేది ఉంది. అంటే యూ కెన్ అండర్స్టాండ్ ఈ చైనా ఏం చేస్తుంది అని చెప్పి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ H5N1 అనే వైరస్ వెరీ ఇన్ఫెక్షియస్ అనమాట. ఇది వస్తే మాత్రం కంపల్సరీ బర్డ్స్లో రెస్పిరేటరీ డిస్ట్రెస్ చాలా వస్తుంది. అండ్ ఇందులో మనకి 18 టైప్స్ ఆఫ్ డిఫరెంట్ హెచ్ స్ట్రెయిన్స్ ఉన్నాయి. అండ్ ఎండ్లో అయితేనేమో 11 స్ట్రెయిన్స్ ఆఫ్ ఉన్నాయన్నమాట. సో ఈవెన్ అంతేకాదు, యాక్చువల్ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు పౌల్ట్రీలో అంటే మన కోళ్ళకి ఆర్ డక్స్కి ఇవి వస్తే మాత్రం నార్మల్గా అక్కడ క్లీన్ చేసేది హ్యూమన్సే ఉంటారు. అక్కడ ఏరియాస్ క్లీన్ చేయడం కానీ, లైక్ ఫుడ్ బౌల్స్ క్లీన్ చేయడము, లేకపోతే వాటర్ బౌల్స్ క్లీన్ చేయడం, దానివల్ల కూడా మనుషులకు కూడా ట్రాన్స్మిట్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి డిస్ట్రెస్సింగ్ రెగ్యులారిటీ. సో ఈ ఆర్టికల్ ఏంటంటే నిన్న మనం క్లాస్లో చెప్పుకున్నాము ఏంటి, ర్యాట్ హోల్ మైనింగ్ జరగడం వల్ల 18 మంది మేఘాలయలో చనిపోయారు. ర్యాట్ హోల్ మైనింగ్ అంటే ఏంటి, కోల్ ఏంటి, మీకు వర్క్ కూడా ఇచ్చాను కదా. సో ఈ ఆర్టికల్లో మనం చూసుకోవాల్సింది ఓన్లీ సెకండ్ పారాగ్రాఫ్ మాత్రమే. ఈ సెకండ్ పారాగ్రాఫ్లో ఇట్లాంటి ఇల్లీగల్ ర్యాట్ హోల్ మైనింగ్స్ని ఎలా కంట్రోల్ చేయాలని ఇచ్చారు. యాక్చువల్లీ మీకు ఎప్పుడైనా సరే కేస్ స్టడీ వస్తే, మీరు ఒక డిస్ట్రిక్ట్ కలెక్టర్ అయ్యి ఇక్కడ మేఘాలయలో మీ ఏరియాలో ర్యాట్ హోల్ మైనింగ్ ఉంటే మీరు ఎలా కంట్రోల్ చేస్తారు అని చెప్పి కూడా క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉన్నాయన్నమాట. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకున్నట్లయితే మేఘాలయలో ఆల్రెడీ ఒక చట్టం అనేది ఉందన్నమాట. అదేంటంటే MMDR యాక్ట్. ఈ యాక్ట్ ఏం చేస్తుంది అంటే ఇది కంప్లీట్గా ఇల్లీగల్ మైనింగ్ని, ట్రాన్స్పోర్టేషన్, స్టోరేజ్ని ప్రివెంట్ చేస్తూ ఉంది. అయినప్పటికీ తగ్గుతుంది కాబట్టి ఇప్పుడు అక్కడ కోల్ ఎలా మూవ్ అవుతుంది అంటే, కోల్ క్యారియర్స్ ఉంటాయి కదా, ట్రక్కులు అలాంటివి మూవ్ అయినప్పుడు వాటికి కంపల్సరీ GPS ట్రాకింగ్ అనేది పెట్టాలి. అండ్ దాంతోపాటు మనం శాటిలైట్ డ్రోన్స్ కూడా యూజ్ చేసి ఆ యొక్క హాట్స్పాట్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో వాటిని క్లియర్ కట్గా మానిటర్ చేయాలి అని చెప్తున్నారనమాట. అండ్ అంతేకాకుండా అక్కడ లోకల్ బాడీస్కి అథారిటీ అనేది ఇచ్చేసి అక్కడ కమ్యూనిటీ మానిటరింగ్ కూడా చెయ్యాలి అని అంటున్నారు. అండ్ అంతేకాకుండా ఇమ్మీడియట్గా ఇలాంటి ఏవైనా ఇల్లీగల్గా చూసినట్లయితే వెంటనే సీజర్ చేసి వాటి యొక్క లైసెన్స్ని క్యాన్సిల్ చేసి వాటిని ప్రాసిక్యూట్ చేసేసి వాళ్ళని బ్లాక్ లిస్ట్లో పెట్టాలి అని అంటున్నారు. అండ్ అంతేకాకుండా అక్కడ మేజర్ రీజన్ వచ్చేసి పీపుల్కి లైవ్లీహుడ్ ఆపర్చునిటీస్ లేవు కాబట్టి అక్కడ మనం హార్టికల్చర్ని, కన్స్ట్రక్షన్ని, స్మాల్ మ్యానుఫ్యాక్చరింగ్ని, అలాగే టూరిజంని బూస్ట్ చేసినట్లయితే లోకల్గా ఉన్న యూత్కి అలాగే లోకల్ పీపుల్కి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ దొరుకుతాయి అని చెప్తున్నారు. అంతేకాకుండా హాట్స్పాట్ ఏరియాస్ డిస్ట్రిక్ట్స్లో మాత్రం మనం ఇండిపెండెంట్గా ఇన్స్పెక్షన్స్, ఆడిట్స్ చేయాలి. అలాగే ఈ ఏరియాస్లో ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్, స్కిల్స్ డెవలప్మెంట్ చేసినట్లయితే ఆబ్వియస్గా ఇలాంటి ఇల్లీగల్ వాటిని కంట్రోల్ చేయొచ్చు అని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇండియా యూరోపియన్ ట్రేడ్ డీల్. ఆల్రెడీ మనమైతే మస్తు సార్లు చదువుకున్నాం ఈ ఆర్టికల్. సో మనం రిపబ్లిక్ డే నుంచి ఇప్పటివరకు ఒక 5 to 7 టైమ్స్ మినిమం చదువుకున్నాం కాబట్టి జస్ట్ ఒకసారి ఆ నోట్స్ ఓపెన్ చేసి అసలు ఇండియా యూరోపియన్ డీల్ ఏంటి, అసలు ఎందుకు ఈ డీల్, దీనివల్ల మనకు అడ్వాంటేజెస్ ఏంటి, అండ్ దీనివల్ల మనకున్న ఛాలెంజెస్ ఏంటి, ఎవ్రీథింగ్ మీరు చూసుకోవాలండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి యూరోపియన్ యూనియన్ గురించి కూడా మీరు కొన్ని ఫ్యాక్ట్స్ అయితే కలెక్ట్ చేయాలి. సో ఇక్కడ క్వశ్చన్ ఏమొస్తుంది అంటే కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిలేటెడ్ టు యూరోపియన్ యూనియన్ అంటారు. ఎందుకంటే ఇండియా యూరోపియన్ యూనియన్తో డీల్ చేసింది కాబట్టి అది పాసిబుల్ క్వశ్చన్ అండి, కంపల్సరీ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం యూరోపియన్ యూనియన్లో యూజ్ చేసే కరెన్సీని యూరో అంటాం, EURO, యూరో. సో రీసెంట్గా యూరో జోన్లో ఒక కంట్రీ అనేది యాడ్ అయిందనమాట. సో యూరో జోన్ గురించి కూడా మీకు క్వశ్చన్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది, సెకండ్ ఏరియా. అండ్ థర్డ్ ఏరియా వచ్చేసి ఇండియా యూరోపియన్ యూనియన్ ట్రేడ్ డీల్ గురించి క్వశ్చన్ రావచ్చు. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిలేటెడ్ టు ఇండియా యూరోపియన్ యూనియన్ ట్రేడ్ డీల్ అని అడిగే ఛాన్స్ ఉంది, అది కూడా మీరు కంపల్సరీ చూసుకోవాలి. అండ్ ఇక్కడ ఈ ట్రేడ్ డీల్లో చూసుకున్న ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటంటే ఫస్ట్ టారిఫ్స్ అయితే ఉండవు కాబట్టి మన లేబర్ ఇంటెన్సివ్ సెక్టార్స్ నుంచి ఎక్స్పోర్ట్స్ యూరోపియన్ కంట్రీస్కి వెళ్తాయి.
అక్కడ మనకి మంచి మార్కెట్ అనేది దొరుకుతుంది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ దానివల్ల మన ఇండియాలో ప్రొడక్షన్ పెరిగి మన జీడిపికి కూడా కాంట్రిబ్యూట్ అనేది చేస్తుంది. దాని ద్వారా మనం వికసిత్ భారత్ అనే టార్గెట్ని మనం అచీవ్ చేయడానికి వీలుగా ఉంటుంది. అంతేకాదు ఇక్కడ నుంచి యూరోపియన్ యూనియన్ నుంచి మనం మంచి ఇన్వెస్ట్మెంట్ కూడా మనం తీసుకోవచ్చు అనమాట. మనం ఏం చేయొచ్చు అంటే ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. అండ్ అంతేకాకుండా యూరోపియన్ యూనియన్ నుంచి మనం పీపుల్ టు పీపుల్ కాంటాక్ట్ పెరగడం కూడా, అండ్ ఈవెన్ మన ఇండియాలో ఉన్న వాళ్ళకి యూరోపియన్ కంట్రీస్లో ఎడ్యుకేషన్ కావాలి అంటే కూడా ఈజీగా అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన కల్చర్ని ప్రమోట్ చేసుకోవడము, అండ్ అక్కడ నుంచి మనకి హై అండ్ టెక్నాలజీ లైక్ సెమీ కండక్టర్స్, పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, గవర్నెన్స్ వాటికి సంబంధించి కూడా మనం మంచిగా మార్కెట్స్ అనేవి చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. అండ్ అంతేకాకుండా మనకి డిఫెన్స్ ఎక్విప్మెంట్స్ రావడానికి కూడా, డిఫెన్స్ టెక్నాలజీలో కూడా యూరోపియన్ యూనియన్ హెల్ప్ చేసే ఛాన్స్ ఉందన్నమాట. కానీ మనకు కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి. ఆ ఛాలెంజెస్ కూడా మనం క్లియర్గా చదువుకున్నాం కదా, కార్బన్ ట్యాక్స్ అవి ఇవి అని చెప్పి, అవి కూడా ఒకసారి చూసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, సో ఇలా యూరోపియన్ యూనియన్ ట్రేడ్ డీల్ అంటే ఏంటి, అసలు ఇండియాకి ఎలాంటి బెనిఫిట్స్, యూరోపియన్ యూనియన్కి ఎలాంటి బెనిఫిట్స్, మనకి ఎలాంటి ఛాలెంజెస్ ఉన్నాయి, ఆ ఛాలెంజెస్ని ఎలా ఓవర్కమ్ చేయాలి, ఎవ్రీ పిన్ టు పిన్ పాయింట్, దాంతోపాటు యూరోపియన్ యూనియన్ గురించి ఉన్న ఫ్యాక్ట్స్, అలాగే యూరో జోన్ గురించి ఉన్న ఫ్యాక్ట్స్ కూడా చూసుకుంటే సరిపోతుందండి. ఓకే, ఇక్కడ నేను కొన్ని క్వశ్చన్స్ ఇచ్చాను చూడండి. ఫస్ట్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఆర్ బెనిఫిట్స్ ఆఫ్ చాబహార్ పోర్ట్. ఫస్ట్ వచ్చేసి ఎన్హాన్స్డ్ కనెక్టివిటీ టు సెంట్రల్ ఏషియా వయా INSTC. సెకండ్ వచ్చేసి రిడక్షన్ ఇన్ డిపెండెన్స్ ఆన్ సూయజ్ కెనాల్ రూట్. థర్డ్ వచ్చేసి డైరెక్ట్ కాంపిటీషన్ విత్ చైనాస్ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అనమాట. సో దీనికి ఆన్సర్ అయితే కింద కామెంట్లో చెప్పండి. నేను క్లియర్ కట్గా ప్రతి ఒక్క పాయింట్ అయితే నేను చెప్పాను. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విత్ రెఫరెన్స్ టు ఏవియన్ ఇన్ఫ్లుయెన్జా అవుట్ బ్రేక్స్ కన్సిడర్ ద ఫాలోయింగ్. ఫస్ట్ వచ్చేసి ద 2022 to 2023 global outbreak led to the culling of over 100 million birds worldwide. And second వచ్చేసి India reported its first H5N1 outbreak in poultry in Maharashtra in 2006. And third statement వచ్చేసి vaccines for avian influenza in humans are universally available and effective against all strains. సో దీనికైతే ఆన్సర్ చెప్తున్నాను, ఎందుకంటే ఆప్షన్ సరిగ్గా నేను ఫ్రేమ్ చేయలేదు కాబట్టి ఆన్సర్ అయితే చెప్తున్నాను. సో ఆన్సర్ ఏంటంటే మనకి ఇక్కడ యూనివర్సల్లీ, ఆల్ అంటే కొంచెం ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్ అనిపిస్తుంది కాబట్టి 3ని మనం ఎలిమినేట్ చేయొచ్చు అండి. ఓకే, 3ని మనం ఎలిమినేట్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇది గ్లోబల్ అవుట్బ్రేక్ ఉండడం వల్ల ఎస్ చాలా మిలియన్ బర్డ్స్ చనిపోయాయి కాబట్టి 1 అనేది ఆన్సర్లో ఉంటుంది. అండ్ ఇక్కడ ఏంటంటే 2015 అనమాట. సో యాక్చువల్లీ ఇక్కడ ఓన్లీ 1 అని ఇస్తే సరిపోయింది, ఆన్సర్ వచ్చేసి 1 ఓన్లీ అనమాట. ఓకే, కానీ ఫస్ట్ క్వశ్చన్కి మాత్రం ఆన్సర్ ఏంటో కమెంట్లో చెప్పండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ గైస్. అండ్ టుమారో ఈ సండే, సో రేపైతే నేను హిందూ అనాలిసిస్ అప్లోడ్ చేయను. అండ్ అగైన్ మండే నుంచి అయితే మళ్ళీ మనం కలుద్దామండి. అండ్ అంటిల్ దెన్ కీప్ వాచింగ్. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండొద్దు. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మన ఛానల్ ద్వారా అసలు UPSC గురించి కావాల్సిన టిప్స్, ట్రిక్స్, అండ్ ఈవెన్ మీకు చిన్న చిన్న షార్ట్స్ ఇన్ఫర్మేషన్ కోసం, అండ్ ఈవెన్ డైలీ హిందూ అనాలిసిస్ అవన్నీ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఆల్రెడీ నేను UPSC ప్రిలిమ్స్ ఎలా ట్రాక్ చేయాలని చెప్పి ఒక వీడియో రికార్డ్ అయితే చేశాను. మేబీ టుమారో డే ఆఫ్టర్ టుమారో ఆ వీడియో వస్తుంది, కంపల్సరీ చూడండి ఈసారి ఎవరైతే రాస్తారో వాళ్ళ కోసం. అండ్ ఈవెన్ ఐఎమ్ ట్రయింగ్ టు రికార్డ్ ఏ వీడియో ఆఫ్ హౌ టు అప్లై ఫర్ ఎగ్జామినేషన్ అండి, ఎందుకంటే చాలా వీడియోస్ ఇంగ్లీష్లో అండ్ హిందీలో ఉన్నాయి కాబట్టి తెలుగులో లేవు కాబట్టి చేద్దాం అనుకుంటున్నాను. ఇఫ్ టైం పర్మిట్స్ ఐ విల్ ఆల్సో డూ దాట్ అండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ గైస్. అండ్ మీరు కనుక UPSC ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి అనుకున్నట్లయితే GS ఫౌండేషన్ కోర్స్ మన దగ్గర అయితే స్టార్ట్ అవుతుంది February 10th నుంచి. బోత్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్లో ఉంటుంది. అండ్ మీకు ఎలాంటి క్వైరీస్ ఉన్నా మీరు కాల్ చేయాల్సిన నెంబర్ 8074765513. అండ్ ఇన్స్టిట్యూట్కి వచ్చి డైరెక్ట్గా మీతోనే మాట్లాడతాను అన్నా కూడా నేనైతే అవైలబుల్గా ఉంటాను. మండే నుంచి సాటర్డే వరకు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇన్స్టిట్యూట్లోనే మీరు రావచ్చు. మన ఇన్స్టిట్యూట్ వచ్చేసి అశోక్ నగర్లో ఉంది హైదరాబాద్లో. అండ్ అక్కడ వచ్చి వికాస్ బుక్ సెంటర్ అడిగితే ఎవరైనా చెప్తారు. ఎగ్జాక్ట్లీ వికాస్ బుక్ సెంటర్ పైన 2nd and 3rd floorలో మన ఇన్స్టిట్యూట్ ఉంటుందండి. యూ కెన్ కమ్ అండ్ యూ కెన్ మీట్ మీ డైరెక్ట్లీ. అండ్ ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్.